Children, today I am explaining first lesson బరస్తే బాదల్. బరస్తే అంటే ఏంటంటే రైనింగ్, బాదల్ మీన్స్ క్లౌడ్. ఎవరికైనా అర్థం కాకపోతే పైన రాసుకోండమ్మా. జస్ట్ టుడే ఐ విల్ ఇంట్రడ్యూస్ ద కవి పరిచయం చెప్తానంతే. ఎవ్రీ వెన్స్డే అండ్ థర్స్డే ఐ విల్ కండక్ట్ ఆన్లైన్ క్లాసెస్ త్రూ జూమ్ యాప్. మీకు ఆన్లైన్ క్లాసెస్ జూమ్ యాప్ ద్వారా కండక్ట్ చేస్తాను. ఏ రోజులో మీరు నోట్ చేసుకోండి. Wednesday and Thursday. So tomorrow I'll conduct a class for you. Okay children? Tomorrow and day of tomorrow I'll conduct. So I'll intimate the timing. Timing ఇప్పుడు వీడియో తర్వాత మీకు పంపిస్తాను. నెక్స్ట్ ఆ టైమింగ్లో లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవ్రీబడి మస్ట్ బి అటెండ్ ద క్లాస్. ఇక్కడ చూడండి, కవి ఒక పోయం ఇచ్చాడు. కవి ఎవరు చూడండి, సుమిత్రానంద్ పంత్. కవి ఎవరు? సుమిత్రానంద్ పంత్. ఈ కవి గురించి మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అతను ఎక్కడ పుట్టాడు, ఏ ఊర్లో పుట్టాడు, ఏ సంవత్సరంలో పుట్టాడు, నెక్స్ట్ అతను రాసిన ఇంపార్టెంట్ కవితలు ఏంటి, అతనికి వచ్చిన పురస్కారాలు ఏంటి, ఎప్పుడు చనిపోయాడు. ఈ పాయింట్ కంపల్సరీగా మనం ఎగ్జామ్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. అయితే దీని కింద టెక్స్ట్ బుక్లో చూస్తూ ఉన్మీకరణ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానికి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అపటితి పద్య, అపటితి గద్యం అనుకున్నాయి కదమ్మా. అందులో పారాగ్రాఫ్ ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సీన్ అయితే ఇందులో ఏమి ఇచ్చాడంటే, క్యా గాతి హో కిసే బులాతి బతలా దో కోయల్ రాణి. క్యా గాతి హో ఏం పాడుతున్నావు, కిసే బులాతి ఎవరిని పిలుస్తున్నావు, బతలా దో కోయల్ రాణి కొంచెం నాకు చెప్పమ్మా కోయలమ్మ అని చెప్తుంది. ప్యాసి ధర్తి దేక్ మాంగ్తి, అయ్యో ఎండిపోయిన ఈ నేలను చూసి అడుగుతున్నావా, మాంగ్తి అంటే అడుగుతున్నావా. హో క్యా మేఘంసే పానీ, హో క్యా మేఘంసే పానీ, మేఘాల నుంచి నీళ్ళు అడుగుతున్నావా అని అడుగుతుంది. క్వశ్చన్ చూడండి, మీటే గీత్ కౌన్ గాతి, తియ్యనని పాటలు ఎవరు పాడుతున్నారు ఇక్కడ చూడండి. బతలాదో కోయల్ రాణి, ఎవరు పాడుతున్నారు, కోయలు. ప్యాసి ధర్తి పానీ కిసిసే మాంగ్తి హై, ఈ నేల గురించి ప్యాసి ధర్తి కిస్సే మాంగ్తీ హై, ఎవరిని అడుగుతుంది, మేఘంసే. చూడండి, మేఘాల నుంచి వర్షం పడాలనే కదా అడుగుతుంది, అది మేఘంసే. అలాగే థర్డ్ క్వశ్చన్ చూడండి, బాదల్ ప్రకృతికి శోభ బడాతే హై కేసే. ఈ థర్డ్ క్వశ్చన్ చూస్తే ఇది మేఘాలు ప్రకృతి యొక్క శోభను పెంచుతాయి ఎలాగా, ఇది మనం ఓన్గా అండర్స్టాండ్ చేసుకొని వన్ సెంటెన్స్లో రాయాలి. ఈ విధంగా మీకు పేపర్లోని మార్కులకి ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇలా అప్పటికి పద్య అప్పటికి గద్ది నుంచి వస్తాయి. అందులో 2 క్వశ్చన్స్ మనం పారాగ్రాఫ్ నుంచి రాయగలం, 1 or 2 క్వశ్చన్స్ మనం ఆలోచించి రాయాలి. చూడండి, మేఘంసే వర్ష హోతీ హై, మేఘాల నుంచి వస్తుంది, వర్షం అవుతుంది. ఓ వర్షసే ప్రకృతి బడితీ హై, ఇస్కి అంటే మేఘంసే వర్షం అవుతాయి, ఇస్సే ప్రకృతి బడితీ హై, దానివల్ల ప్రకృతి పెరుగుతుంది. అలాగ మనం రాస్తే ఆన్సర్ సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్ కవి పరిచయం. చిల్డ్రన్, దీని ముందుని మనకు ఉద్దేశం ఒకటి, విధా విశేష ఒకటి ఇచ్చాడు. అయితే ఉద్దేశం ఏంటో సింపుల్గా 2 wordsలో చెప్తాను. ఇది మనకి పాఠం ఎందుకు రాశారని తెలుసుకోవాలి, విధేయ విషయం ఇందులో ఏ విధమైన భావనలు యాడ్ చేసేటవి, ఏ యొక్క పాయింట్లు యాడ్ చేసేటవి అనేది తెలుసుకోవాలి. సో మనకి బిట్ రూపంలో వచ్చినప్పుడు ఏదైనా వచ్చే అవకాశం ఉంది, కానీ మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అసలు ఉద్దేశం చూద్దాం. ఈ ఉద్దేశం ఏంటంటే, మన కవి పరిచయంలో తెలుసుకుంటే కవి సుమిత్రానంద్ పంత్. ఇతను మనం ఒకప్పుడు చెప్పుకున్నాం ప్రకృతికి సంబంధించిన కవుల్లో బేజోడ్ అంటే ఇతన్ని మించిన వారు లేరు. ఇతను రాసినట్టు అందంగా రాసేవారు కూడా లేరు. ప్రకృతికి బేజోడ్ కవి మాన్నే జానే వాలే సుమిత్రానంద్ పంత్ का जन्म सून 1900 में అల్మోడా మే హువా. చూడండి, ఇది ఒక బుక్ నేను తీసుకున్నాను, ఇది నా బుక్ కాదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఏవి ఇంపార్టెంట్స్ అవి అండర్లైన్ చేసుకోండి. ప్రకృతికి కవి ఎవరు, సుమిత్రానంద్ పంత్. జన్మ ఎప్పుడు 1900 में అతనిది ఎప్పుడు పుట్టామన్నది అల్మోడా గావ్ మే హువా, అల్మోడా గావ్లో జరిగింది.
యాక్చువల్గా ఇతను పుట్టిన డేట్ ఏంటంటే 20th మే. ఇప్పుడమ్మా 20th మేలో పుట్టారు ఇతను. అయితే ఇతను 7 ఇయర్స్లోనే స్కూల్ లెవెల్లోనే మంచి కవితలు రాసేవారు. ఆ కవితలకి స్కూల్ లెవెల్లో నుంచి అతనికి బహుమానాలు, ప్రశంసలు దొరికేవి. దాని తర్వాత ఇతను గాంధీ గారు అప్పుడు స్వతంత్ర పోరాటం, గాంధీ గారు అసహయోగ్ ఆందోళన అంటే మనం ఏ ఆయుధం ఎత్తకుండా పోరాడతాము అని గాంధీ గారు ఆ ఉద్యమంలో ఇతను పాల్గొని, దాని తర్వాత తన మనసు అంతా కూడా ప్రకృతి మీదే, అంటే ఆ ఉద్యమంలో పాల్గొని చదువు ఆగిపోతుంది కదమ్మా, ఇంకా చదువు ఆపేశారు. ఆ ఆందోళన అయిపోయింది. కొంతకాలంకి ఆ ఆందోళన విరమించారు మహాత్మా గాంధీ. అయితే ఎందుకంటే అందులోనూ కొన్ని అల్లర్లు చెలరేగడం వల్ల ఆ ఆందోళన విరమించారు. అప్పుడు ఏం జరిగింది అంటే ఇతను ఆల్రెడీ దాని వైపు ఉండడం వల్ల చదువు ఆపేశారు. తర్వాత తన మనస్సుని ప్రకృతి వైపు తిప్పి ప్రకృతిలో అందాలని, మనుషుల యొక్క భావాలని అవి సజీవంగా అందించే కవితలు రాయడం స్టార్ట్ చేశారు. ఓకేనా? అయితే ఈ ఉద్దేశంలో అదే ఇచ్చాడు. ఏంటి? భావన జగన ఆర్ ప్రకృతి సంరక్షణ, భావనలు పెంచడం, ప్రకృతిని రక్షించడం ఈ పోయం ద్వారా ఒక మెయిన్ ఉద్దేశం. విధేయ విషయం ఏంటంటే ఇతను రాసిన ఈ పోయంని మనం నాద్ అంటే ఒక ధ్వని ప్రకారం గా सकते हैं, పాడగల. ఇస్మే అనుప్రాస్ సుందర్ ప్రయోగ్ హువా, చక్కనైన అలంకారాలని, చక్కనైన సులువైన మాటల్ని వాడడం జరిగింది. అది విధేయ. ఓకే, ఇప్పుడు కవి గురించి సగం చెప్పుకున్నాం, విధేయ విషయ రెండు కూడా అందులోనే కవర్ చేసుకున్నాం. అయితే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఇస్మే ఇతనికి ఏమొచ్చింది? సాహిత్య అకాడమీ పురస్కార్, తర్వాత సోవియత్ రూస్ और జ్ఞానపీఠ్ పురస్కార్ ఆది దియా గయా. అంటే సాహిత్యంలో ఇతనికి సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది, అలాగే సోవియత్ రూస్ పురస్కారం వచ్చింది, జ్ఞానపీఠ్ పురస్కార్ కూడా వచ్చింది. అయితే ఇతను రాసిన ప్రముఖ రచనలు ఏంటంటే వీణ, గ్రంథ్, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, स्वर्ण किरण, काल और बूढ़ा चांद तथा చిదంబర్ ఆది. ఈ యొక్క జ్ఞానపీఠ పురస్కారం అనేది దేనికి వచ్చిందో మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది చిదంబర్ అనే దాని గురించి వచ్చింది. దేని గురించి వచ్చిందమ్మా? చిదంబర్ అనే ఈ యొక్క రచన గురించి ఈ జ్ఞానపీఠ పురస్కారం అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది సింపుల్గా. కవి పేరేంటి, ఏ సంవత్సరంలో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు. రెండోది అతను రాసిన రచనలు ఏంటి, అతను రాసిన గ్రంథాలు ఏంటి, ఆ గ్రంథం పేర్లు. ఓకేనా? అతను ఎప్పుడు చనిపోయాడంటే 1977 అంటే 1977లో అతను చనిపోయాడు. 1977లో అతను ఏం చేశాడమ్మా? చనిపోయాడు. సో 1977 में ఇతను ఇంకా దేహాంత్ హువా. ఇది ఇంపార్టెంట్. అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ పంపిస్తున్నాను, రేపు క్లాస్ కండక్ట్ చేస్తున్నాను నేను. సో ఎవ్రీబడి మస్ట్ బీ 18. థ్యాంక్ యూ చిల్డ్రన్. బాయ్.